వైసీపీని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలే నమ్మడం లేదని, అందుకే వాలంటీర్లను అడ్డదారుల్లో ఉపయోగించుకోవాలని చూస్తుందని విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి శ్రీ భరత్ విమర్శించారు. ఎంవీపీలోని పార్లమెంటరీ పార్టీ ఎన్నికల కార్యాలయంలో భీమిలి నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కులం కంటే గుణం పనిచేసే తత్వాన్ని ఇష్టపడతానని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన టీడీపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటుకు చొరవ చూపించారన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం సమాజాన్ని కులం పేరుతో విభజించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. భీమిలి నుండి టికెట్ ఆశించి రానప్పటికీ జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ కూటమి విజయానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రం ఇప్పటికే వైసీపీ పాలన వల్ల తీవ్రంగా నష్టపోయిందన్న భరత్, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు కూటమి గెలుపు కోసం సహకరించాలని కోరారు. మనకి ఏదన్నా ఉంటుంది అండ్ వైసీపీ ఎంపీ స్ట్రాటజీ అన్నారు, క్రాస్ ఓటింగ్ కోసం ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా రూరల్ మండలాల్లో ఎక్కువ వాళ్ళు అది ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే మండలాల నాయకులు ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా కోరేది ఏంటి అంటే దాని మీద దృష్టి పెట్టండి. ఎక్కడైనా దాని మీద ఒక విశ్లేషణ వస్తే దాని మీద మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు వస్తే ఏం అభివృద్ధి చేస్తారని చెప్పాలి, లేకపోతే ఏం అభివృద్ధి చేశారని చెప్పాలి. కానీ నా కులం కాబట్టి నాకు ఓటేయండి అంటే అది కరెక్ట్ కాదు. సో దాని మీద మీరు వర్క్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫ్యూచర్లో ఎట్లా బ్యాలెన్స్ చేస్తాము అనేది అపోహలు ఉంటాయి. అందుకే ఇవాళ మీ మీటింగ్ ఆర్గనైజ్ చేయమని అడిగింది. ఎందుకంటే మీకు ఆ షూరిటీ ఇద్దామని. ఇవాళ లోకల్గా అక్కడ మీకు మా క్యాడర్తో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదన్నా సరే అందుబాటులో నేను తప్పకుండా నేను ఉంటాను ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి. నాకు ఆ విషయంలో మొహమాటం ఏమీ లేదు. ఒక్క నిమిషం. సో వాటిలో మనం ఏదన్నా స్పష్టంగా మాడుకుందామండి. అందరినీ మనం క్యారీ చేసుకుంటూ వెళ్దాము. లోకల్గా ఇబ్బందులు ఉంటే ఏ ఇష్యూ వచ్చినా సరే నా నోటీస్కి తీసుకుని రండి. అది అక్కడ ఎమ్మెల్యే గారు పరిష్కరించగలిగితే గుడ్. పరిష్కరించకపోతే మీరు ఏమీ భయపడక్కర్లేదు, లేకపోతే బాధపడక్కర్లేదు. ఐఎమ్ దేర్. అండ్ అక్కడికి వచ్చేసరికి ఏది కరెక్టో నిర్మమాటంగా నేనైతే చెప్తాను. నేనేమి భయానికి పోను. అదేం మీ వరి అవ్వకండి. సో ఆ ఇష్యూ అనేది ఇవాళ ఎలక్షన్ అన్నప్పుడు కొన్ని ఉంటాయి. అది అన్నీ మనం ఫేస్ చేసుకుని ముందుకెళ్దాం. కానీ ఎలక్షన్ తర్వాత మాత్రం ఇంకా డీటెయిల్లో కూర్చొని మాడదాం. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి మైక్ ఆపేస్తున్నాను.